చాలా మందికి రక్త మాంసాల విలువ తెలియక, ఏమండి, మారు మనసు పొందక, బాప్తిస్మ తీసుకోక, ఇంకా యేసయ్య శరీరాన్ని, యేసయ్య రక్తాన్ని భుజించకుండా చాలా మంది వెనకబడిపోతానే ఉన్నారు. సచ్చిన స్థితిలోకి పడిపోతున్నారు. భయాక్రాంతులై బ్రతకడానికి కారణం ఏంటంటే సరైన ఆహారమును తినలేకపోతున్నావు. బైబిల్ అంటుంది వాక్యమనే ఆహారం తినాలి, మనం వాక్యమనే ఉపదేశాన్ని భుజించాలి. దావీదు అంటారు కదా, నీ వాక్యము నాకు దొరికితే దాన్ని నేను ఎలా తిన్నాడట? క్రొవ్విన మెదడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, దాన్ని ఎంత సంతోషంగా భుజిస్తామో అంత సంతోషముగా నీ వాక్యం నేను అవలంబిస్తున్నానయ్యా. దేనికి వాక్యం? దేనికి ఉపదేశం? దేనికి మీ కొరకు ఏమండి వాక్యాన్ని విత్తుతుందంటే, ఈ వాక్యము నీ జీవితంలో కలుగుతున్న దుఃఖమును మాన్పడానికి, ఈ వాక్యము నీ జీవితంలో కలుగుతున్న బెదిరింపులకు నీవు నిలబడడానికి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళ ముగ్గురు ఏమండి రాజు శాసించాడు. ఇదిగో, మీరు కానీ రాజుకి మొక్కకపోతే, ఈ బొమ్మకి పూజించకపోతే మిమ్మల్ని అందరిని ఏం చేస్తాను? అగ్నిగుండములు వేస్తాను. జాగ్రత్త. ఏ వినబడుతుంది వాళ్ళకి? ఏ వినబడుతుంది? బెదిరింపులు వినబడుతున్నాయి.